నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నీకు నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తే మళ్ళా పాత గబ్బు మళ్ళా కొంత దాచిపెట్టుకునే దరిద్రపు మనసు ఉంటుంది కొంతమందికి అని చెప్తున్నాడు. వదిలేసేయి అన్నా, తీసేయి. ఇక మళ్ళా అదే 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 తలుచుకొని అక్కడ ఆగిపోవద్దు. అయిందేదో అయిపోయింది. గతం గతః వదిలేసేయి. నేను క్షమించాను, ఇక సరి చేసుకో. మరొక మారు ఆ పొరపాటు జరగకుండా ఇక జాగ్రత్త పడి ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకొని ముందుకు సాగిపో ఆనందంగా. కానీ కొంతమంది అట్లా కాదు, ఆ మజిలీలో అక్కడ ఆగిపోతారు, పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటున్నాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా క్షమిస్తాడు? కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను? ఎట్లా క్షమిస్తాడు? అరే, క్షమించడానికి ఆయనకు అవకాశం ఉంది, అర్హుడు ఆయన. ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను. కాబట్టి నువ్వేం చేయాలా? తొట్టుపడ్డ దగ్గరే కూర్చొని, జారిపడ్డ దగ్గరే కూర్చొని, కుమిలిపోయి కృంగిపోయి అయ్యే తలంచుకొని విషాద గీతాలు పాడుకొని చీకట సైతాను మోహంవాడా, చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను? అనాలనిపిస్తుంది. అనలే, నేను సైతాన్ మోహంవాడని ఎందుకంటాను నేను? దులిపేయి. కృంగి పడ్డ దగ్గరే కూర్చోకూడదు, దులిపేసి ముందుకి సాగిపోమని దేవుడు పిలుస్తున్నాడు. కానీ అయ్యే తలుచుకొని అక్కడే ఆగిపోవద్దు. గతం గతః, వెనకున్న వదిలేసాయి, ఇక ముందున్నది ఏందో చూడు. పొద్దస్తమాను నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్. నువ్విది అని. దేవుడు నీ ముందున్నాడు, నీ వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు. గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా? నువ్వు ఎటు చూడాలి? ముందు చూడాలి, వెనక్కి చూడాలా? మరి వెనక్కి చూస్తావే? ముందున్నాడు కాపరి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపో. బంపర్ షాట్లు తగులుతాయి ఒక్కోసారి గుండెకి, ఆగిపోకూడదు, తట్టుకొని ముందుకే సాగాలి. ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకొనే ముందుకెళ్ళాడు. నువ్వు కాదు, నీకంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు. ఆయన ఉన్నాడు నీ ముందు. సైతాను గాడికి ఒక నిరాశ పెట్టాలా మనం, ఒక నిరాశ కలిగించాలా వాడికి. వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు, దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతా ఉంటారు. వీళ్ళని ఆపటం కష్టం అని వాడు 2 చేతులను నెత్తి మీద పెట్టుకొని దిగులు పడాలా మన దెబ్బకి. నేను అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైందో? ఎగిరికి అంతే చెప్పారు. ఏమర్థమైంది ఇంతకీ? వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని గల్లించాలంటే. కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు. వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారా, వెంటనే తేరుకుంటారు. దూరంగా రాయంతో కట్ చేసిన మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళా కనెక్ట్ అయిపోతారా. వీళ్ళకి వేస్ట్, కష్టపడ్డా వేస్ట్ వీళ్ళ కోసం. ఎందుకంటే తెగగొట్టలేం, విడగొట్టలేం. అలాంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది నాయన అనిపించాల మనం. ఇది పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు. ఇవాళ పడగొట్టింది వదిలే రకం కాదు. అక్కడే కూర్చొని కుమిలి ఏడ్చే రకం కాదు. ఏడిసి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు, దావీదులు. హల్లెలూయా. అలాంటి మైండ్ ఉండాలి. వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కోసం సాగిపో అన్నాడు. అయింది, అయిపోయింది, గతం అయిపోయింది. దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం? గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా? గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా? చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా? అయిపోయింది. ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి. కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. అది ఆశించి ముందుకు సాగిపో. ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో.